ఓం నమో వెంకటేశాయ. తిరుమల శేషాచల కొండల్లో పురాణాల ప్రకారం 108 ముఖ్యమైన తీర్థాలు ఉన్నాయని ప్రతీతి. అందులో ప్రముఖమైనది రామకృష్ణ తీర్థం. రామకృష్ణ తీర్థం అనేది తిరుమలలోని శేషాచలం అడవిలో ప్రధాన ఆలయం నుంచి 6 నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పవిత్రమైన ఏకాంత నీటి వనరు. రామకృష్ణుడనే మహర్షి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కారం కోసం ఘోర తపస్సును ఆచరించాడు. చీమల పుట్టలతో కప్పబడినా సరే చలించలేదు. మహర్షి తపస్సును భగ్నం చేసేందుకు దేవేంద్రుడు కుంభవృష్టి వర్షం కురిపించాడు. చివరికి రామకృష్ణ మహర్షి తపస్సును మెచ్చి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. మాఘమాసం పుష్యమి నక్షత్రం పౌర్ణమి నాడు స్వామివారు ప్రత్యక్షమవ్వటంతో సకల దేవతలు దిక్పాలకులు తీర్థంలో స్నానం చేసి పునీతులయ్యారు. ఈ తీర్థంలో పుణ్యస్నానం చేస్తే పాప విముక్తితో పాటు సర్వాభీష్టములు సిద్ధిస్తాయని స్వామివారు అనుగ్రహించారు. ఆనాటి నుండి ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే పౌర్ణమి నాడు రామకృష్ణ తీర్థం ముక్కోటిని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవారి ఆలయం నుండి వైదికులు మంత్రోచ్చారణ చేసుకుంటూ మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా బయలుదేరి తీర్థంకు చేరుకుంటారు. రాముడు కృష్ణుడు విగ్రహాలకు పాలు పెరుగు చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి పూజ చేస్తారు. ఇక్కడికి చేరుకోవాలంటే మొదట పాప వినాశనంకి బస్సులో వెళ్ళాలి. పర్సనల్ ప్రైవేట్ వెహికల్స్ అలో చేయరు. బస్ ఎక్కిన తర్వాత పోలీసులు ప్రతి ఒక్కరిని చెక్ చేస్తారు. 10 సంవత్సరాల కంటే చిన్నవాళ్ళని 50 కంటే పెద్దవారిని షుగర్ బీపీ థైరాయిడ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఒబెసిటీ ఆస్తమా ఉన్న వాళ్ళని అనుమతించరు. ఎందుకంటే ఈ ప్రయాణం చాలా కష్టతరంగా ఇంకా సాహసోపేతంగా ఉంటుంది. ఇది ఒక అడ్వెంచరస్ ట్రిప్లా ఉంటుంది. కొండలు గుట్టలు లోయలు కొయ్యనిచ్చెనలు ఎన్నో ఉంటాయి. ఉదయం 5 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అలో చేస్తారు. కానీ ఈ సంవత్సరం ఫిబ్రవరి 1వ తారీఖున అనుకున్న దానికంటే ఎక్కువ జనాలు రావటం వల్ల 11 గంటలకే పాప వినాశిని దగ్గరే ఆపివేసి వెనక్కి పంపించేశారు. తిరుమల బస్టాండ్ నుండి పాప వినాశనంకి వెళ్ళి తిరిగి రావటానికి 75 రూపీస్ పర్ హెడ్ తీసుకుంటారు. పాప వినాశనం బ్రిడ్జ్ దగ్గర ఫుడ్ వాటర్ బిస్కెట్స్ అంబులెన్స్ అన్ని వస్తువులు అందించారు. మేము 9 గంటలకు పాప వినాశనం చేరుకున్నాము. అక్కడే 10 గంటల వరకు ఆపివేశారు. అక్కడ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత స్టెప్స్ దగ్గర మళ్ళీ 1 గంట బ్రేక్. 11 గంటలకు అసలు ప్రయాణం మొదలుపెట్టాం. మీరు మాత్రం ఖచ్చితంగా వాటర్ బాటిల్ క్యారీ చేయాలి. మళ్ళీ 11:30 నుండి 12:30 వరకు బ్రేక్. కాస్త దూరం వెళ్ళిన తర్వాత 1:30 నుండి 4 గంటల వరకు ఆపివేశారు. ఎందుకంటే వెళ్ళేవారికి తిరిగి వచ్చేవారికి ఒకటే రూట్ ఉంది కాబట్టి. ఈ మొత్తం ప్రయాణంలో చివరి 1 కిలోమీటర్ చాలా కఠినతరమైనది. మళ్ళీ 4:30 నుండి 5:15 వరకు బ్రేక్. చిట్ట చివరికి సాయంత్రం 6 గంటలకు చేరుకున్నాం. స్వామివారి దర్శనం అయిన తర్వాత ఎంటీ బాటిల్లో ఆ తీర్థం నింపుకొని 7 గంటలకి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాము. అడవి ప్రాంతం అవ్వటంతో చెట్లు కొండలు గుట్టలు ఎక్కటం చీకట్లో చాలా కష్టంగా అనిపించింది. మొబైల్ టార్చ్ లైట్ వెలుతురిలో టీటీడీ విజిలెన్స్ సహాయంతో మేము రాత్రి 9 గంటలకి పాప వినాశనం చేరుకున్నాం. అక్కడి నుండి తిరుమల బాలాజీ బస్ స్టాండ్కి వెళ్ళి 9:30కి తిరుపతి బస్ ఎక్కాము. 10:30కంతా తిరుపతి చేరుకున్నాము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.